హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మళ్ళీ మీకు అయితే ఒక లాంగ్ వీడియోని అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఎప్పుడైనా నేనైతే నా మార్నింగ్ రొటీన్, నా డైలీ వ్లాగ్స్ అయితే మీకైతే షేర్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలతోటి నాకు వీడియో తీయడం అంత కుదరదండి. నాకు నేనే తీసుకోవాలి, నాకు నేను ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడనైతే నాకు నేనే వీడియో తీసుకొని మీకైతే షేర్ చేస్తున్నాను. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనైతే ఎర్లీ మార్నింగ్ మా వారు డ్యూటీకి పోతాడని నేనైతే 3కే లేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా వారికి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఛాయ ఉన్ని కారపూసలు అయితే వేసాను. అలాగే బాక్స్ కోసం అయితే పెరుగు అయితే పెట్టేశాను, 2 ఎగ్స్ కూడా. ఇక్కడనైతే మా వారైతే వెళ్ళంగా చెప్పిపోయాడు, ఆఫ్టర్నూన్కి అయితే సొరకాయ పచ్చడి చేయు, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అన్న తర్వాత నేనైతే ఇక్కడనైతే సొరకాయ పచ్చడిని అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈ సొరకాయ రెసిపీ, పచ్చడి రెసిపీ అయితే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంతే అండి, చాలా ఈజీగా. ఈ సమ్మర్లో ఈ సొరకాయ చట్నీ చేసుకోవడం వల్ల బాడీకి అనేది కూల్గా ఉంటుంది. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, అందుకే నేనైతే వాటర్ కంటెంట్ ఉన్నాయి తినడానికైతే ఇష్టపడతామండి. నేనైనా పిల్లలు మా వారైనా ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకుంటాము. ఇక్కడైతే సొరకాయ పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టేశానండి. చాలా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ అయితే. ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే ఈ రెసిపీ అయితే పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే పిల్లల కోసం కొంచెం కేర్ తీసుకుందాం అనేసి ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని అయితే తయారు చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా మనకైతే స్మార్ట్లో దొరుకుతాయండి. సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం అయితే మంచిగా వేసుకొని అయితే నేనైతే మంచిగానైతే ఎండపెట్టుకొని అయితే నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్నానండి. లో ఫ్లేమ్లోనైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అండ్ హెల్తీగా పిల్లలకైతే మనమైతే ప్రోటీన్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా బయట వాయిస్ ఏదైనా ఉంటే, డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎప్పుడైనా వాయిస్ ఇద్దామనుకునే లోపే సౌండ్స్ వస్తూ ఉంటాయి. పిల్లలకైతే ఈ విధంగా ఒక్కసారి అయితే మనం ఇంట్లోనే హార్లిక్స్, బూస్ట్ కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే చేసి పెట్టడం వల్ల. నేను మ్యాక్సిమం అయితే ఇంట్లో ఫుడ్ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. బయట ఫుడ్ని అయితే అస్సలు అలో చేయనండి. ఏదైనా వాళ్ళకి ఐస్ క్రీమ్ అయినా, మిల్క్ షేక్స్ అయినా ఏదైనా నేను ఇంట్లో ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా పిల్లల ఫుడ్ రెసిపీస్ అడగండి, నేనైతే మీకు అవి కూడా షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎవరినైతే ఫోర్స్ చేస్తలేను. ఇక్కడనైతే మంచిగా లో ఫ్లేమ్లోనైతే మంచిగా రోస్ట్ చేసుకున్నాను. వీటినైతే చాలాసేపు అయితే లో ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడనైతే అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి, ఎటువంటి ఫుడ్ పెట్టాలి అనేది నేనైతే ఆలోచించుకుంటూ ఉంటానండి. ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9 కట్ల నేనైతే స్నానం అయితే చేసేసి దేవునికి అయితే పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. ప్రతి రోజైతే నేనైతే దీపం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు కూడా పెట్టానండి. ఈ వీడియో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.